రోజు నేను బాపట్ల మీటింగ్కి వెళ్ళాలి, బాపట్లలో సభకు వెళ్ళాలి. నా దగ్గర డబ్బులు లేవు, ఛార్జీలు కూడా లేవు. రాత్రంతా ప్రార్థన చేసుకున్నా, పర్సు ఖాళీ, జేబు ఖాళీ, బట్టలు సర్దుకున్నా, సూట్ కేసు పట్టుకున్నా, షూ వేసుకున్నా, టక్ వేసుకున్నా, వెళ్ళి బస్ స్టాండ్లో నిలబడ్డా. ఇక చూడు, బస్సులన్నీ వస్తున్నాయి పోతున్నాయి, వస్తున్నాయి పోతున్నాయి. 5 గంటలకు కూర్చున్న తెల్లవారుజాము. ప్రభువా, నువ్వు నిజంగా ఉన్నవాడివి, నాకు ఆ నమ్మకం ఉంది నీ మీద. ఇప్పుడు నేను బస్సులో ఎక్కి బాపట్ల వెళ్ళాలి, నువ్వేమన్నా చెయ్యి, నువ్వు నాకు డబ్బులు ఇవ్వాలని ప్రార్థన చేస్తాను. 5 నుంచి 7 గంటల దాకా బస్ స్టాండ్లోనే కూర్చున్నా. ఆ 7 గంటలైనా ఎవడు రాలే, డబ్బులు రాలే. సూట్ కేసు చూసుకున్న కాసేపు అటు ఇటు. ప్రభువా, ఏంటి నువ్వెందుకు నాకు ఇవ్వడలే? నేను ఆ సభకు వెళ్ళడం నీ చిత్తమైతే నువ్వు ఇవ్వాలి. దేవుడు అంటున్నాడు, నువ్వు ఆ సభకి వెళ్ళడం నా చిత్తమే అంటున్నాడు. మరి నువ్వేమే అంటున్నా? ఏం మాట్లాడలే. నన్ను పరీక్షిస్తున్నాడు ఆయన. 7 గంటల నుంచి 9 గంటల దాకా మరలా బస్ స్టాప్లు ఇట్లా చైర్స్ ఉంటాయి కదా, ఆ చైర్స్లో నేను బ్రీఫ్ కేసు పెట్టి చిన్నగా మోకరించాను. 9 గంటల దాకా ప్రార్థిస్తూనే ఉన్నా, డబ్బులు రాలే. 9 గంటల తర్వాత నాకేమనిపిస్తుంది తెలుసా? దేవుడు ఇస్తాడంటావా ఇవ్వడంటావా? చెప్పండి, ఇస్తాడంటే ఇవ్వడంటావా? మీకేమనిపించింది? మీకేమనిపిస్తుంది? నాకు తెలుసు మీకు అట్లా ఉండదు. అసలు మీరేమనుకుంటారు, ఆ దేవుడు లేడు, దొండకాయ లేడు, ఎక్కడ ఉన్నాడు దేవుడు? అసలు ఇన్ని కష్టాలుంటే దేవుడు నన్ను ఎందుకు వదిలేస్తాడంట? మీరు ఎలా అనుకున్నారో నేను కూడా ఆగా అనుకుంటున్న ఆ టైంలో మనస్సులో మరల ధైర్యపరచుకొని, లేదు ప్రభువా, నువ్వున్నావు, నా జీవితాన్ని మార్చావు, నాతో మాట్లాడావు, నీ స్వరం నేను విన్నా, నీ రూపాన్ని నేను చూసా, నిన్ను తాకా నేను నా చేతులతో. నాకు తెలుసు నువ్వున్నావు, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నేను మరలా ప్రార్థన చేస్తున్నా, మరలా బస్ స్టాండ్లో కూర్చొని, అక్కడ కూర్చొని సీట్లో కూర్చొని ప్రార్థన చేస్తూ 12 గంటలు అయిపోయింది. భద్రాచలం నుండి ఆ బస్సు పైకి వెళ్తుంది, బాపట్లకి వెళ్ళే బస్సు అది. ఆ బస్ స్టాప్లోకి రాగానే ఆ కండక్టర్ అంటున్నాడు, భోజనానికి దిగండి, భోజనానికి దిగండి, భోజనానికి దిగండి, అరగంట టైం ఉంటుంది అంటున్నాడు. అందరూ బస్సు దిగారు. నేను ఆ మాటలు వింటూ ప్రార్థన చేసుకుంటున్నాను. అందరూ నా ప్రక్క నుంచే వెనక భాగంలో హోటల్ ఉన్నది, ఆ హోటల్లో భోజనం చేయడానికి వెళ్తున్నారు. నేను ప్రార్థన చేసుకుంటాను, ప్రభువా, ఈ బస్సు నేను ఎక్కాలి, ఇప్పుడు ఇది దాటితే బస్సు మరల లేదు ప్రభువా, నువ్వు అద్భుతం చేయాలి, నా దగ్గర డబ్బులు లేవు, నేను ఇంతసేపు అడుగుతున్నాను, నువ్వు స్పందించవేంటంటున్నా. ప్రభుతో మాట్లాడటం ప్రారంభించాను. నువ్విస్తావు, నువ్విస్తావు, నువ్విస్తావు అనుకుంటూ ఉన్నా. బస్సులో నుంచి ఒక ఆయన దిగి నడుచుకుంటూ వెళ్తున్నాడు అని క్రాస్. నేను కళ్ళు తెరిచి ఇలా చూడగానే వెనక్కి వెళ్ళిన వాడు మరలా వెనక్కి ముందుకు వచ్చాడు. వచ్చి, హే మ్యాన్, అది పాస్టర్? యా. ఆర్ యు పాల్ పృథ్వీ? బ్రదర్, హే ఆగండి సార్, ఏమి అంటే 7 సంవత్సరాలుగా మిమ్మల్ని చూడాలని నా కోరిక, 7 years నుంచి నిన్ను చూడాలని ఆశ. ఎన్ని రోజులు నీ కోసం వీక్షించాను, చూశాను, ఎదురు చూశాను. ఎక్కడ ఉంటావు నాకు అర్థం కాలే. ఇంతకీ నన్ను ఎలా గుర్తుపట్టావన్నా? గడ్డం చూడగానే మీరే అనుకున్నా. ఏం చేస్తారు మీరు? నేను గవర్నమెంట్ స్కూల్ టీచర్ని. నేను ఎలా తెలుసు మీకు? నేను ఒక టేప్ రికార్డు క్యాసెట్ ఒక మీటింగ్లో కొనుక్కున్న మీ సాక్ష్యాన్ని. పోలీస్ లాకప్లో పాల్ పృథ్వీ అని కింద సాక్ష్యాన్ని కొనుక్కున్నాను, నీ సాక్ష్యాన్ని విన్నాను. లాకప్లో దేవుడు మిమ్మల్ని ఎలా దర్శించాడో, నీ జీవితం ఎలా మారిందో నేను విన్నాను. అవునా? అప్పటి నుంచి నేను కలవాలనుకున్నాను. సంతోషం.
రండి భోంచేద్దాం అన్నాడు. రండి భోంచేద్దాం అన్నాడు. పర్వాలే, మీరు వెళ్ళి చేసిరండి. లేదు లేదు, మీరు వస్తేనే నేను భోజనం చేస్తాను. సరే పదా అని ఆయనతో పాటు కూర్చున్నాను. ఆ హోటల్లో ఏమని రాసిందో తెలుసా? పైన ఏముందో తెలుసా? రాజుల భోజనశాల అని రాసిందో. దేవునికి స్తోత్రం చెప్పండి, చెప్పండి హల్లెలూయా అనండి. ఆ హోటల్లో పైన రాజుల భోజనశాల అని రాసింది. నాకు అప్పుడు వెంటనే ఏడుపు వచ్చింది. ఎందుకు తెలుసా? ప్రభువా, అల్పుడును అయోగ్యుడును రాజుల భోజనశాలలోనికి నన్ను తీసుకుని వెళ్తున్నావా? హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. భోజనం చేశాం, బస్సు కదులుతుంది. ఇప్పుడు నేను అదే బస్సు ఎక్కాలి, కానీ ఆయనకి నేను చెప్పలేను కదా. ఆయన ప్రార్థన చేయండి బ్రదర్ అన్నాడు. ప్రార్థన చేయగానే నా చేతిలో కానుక పెట్టాడు. కానుక పెట్టి నా కోసం ప్రార్థించండి అన్నాడు. సరే బ్రదర్ ఓకే అన్నాను. ఆయన బస్సు ఎక్కాడు, ఆయన వెనక నేను కూడా ఎక్కాను. అరే మీరు వస్తున్నారు? అరే లే బ్రదర్, నేను బాపట్ల పోవాలి. అవునా, మీరు కూర్చోండి నా సీట్లో అని ఆయన సీటు నాకు ఇచ్చారు, నిలబడ్డాడు. హల్లెలూయా చెప్పండి. నేను టికెట్ తీయబోతున్నా, ఆయన ఇచ్చిన డబ్బులతోనే బ్రదర్ మీ డబ్బుల్లోనే పెట్టండి, నేను తీస్తా అన్నాడు. హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు చెప్పండి, విశ్వసించినప్పుడు నీ చేతిలో ఏమీ లేకుండా కూడా నువ్వు బయలుదేరగలగాలి దేవుడి మీద ఆధారపడి. హల్లెలూయా చెప్పాలి. నువ్వు వెళ్ళగలవాలా? నువ్వు వెళ్ళగలవాలా? నువ్వు ఎక్కగలవా బస్సులా? నువ్వు ప్రయాణం చేయగలవాలా? విశ్వాసంతో నువ్వు వెళ్ళగలవా? నువ్వు వెళ్ళలేవు. వెళ్ళగలిగిన రోజు నీ జీవితంలో అద్భుతం చేస్తాడు. విశ్వసించు దేవుని కోసం. విశ్వాసం ఉన్నప్పుడు నీకే సమస్య ఉన్నా ఆయన నీ సమస్యను పరిష్కరించగలడు.